జనాలు మంచిలో కూడా చెడుని బాగా వెతుకుతున్నారు అనిపిస్తుంది ఈ మధ్య అయితే. నేను 2 వీక్స్ బ్యాక్ ఒకే వారంలో 2 సిల్వర్ వీడియోలు అయితే అప్లోడ్ చేశానండి. దానికి మంచి రెస్పాండ్ వచ్చింది. నేను ఛానల్ స్టార్ట్ చేసిన 10 రోజులకే ఒక వీడియో అయితే వైరల్ అయింది అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. పైగా ఇది నా ఫస్ట్ ఛానల్ కాదు, సెకండ్ ఛానల్. ఫస్ట్ ఛానల్లో ఇప్పటివరకు ఒక బ్యాడ్ కామెంట్ కూడా రాలేదు నాకు. సో ఇది కూడా కొంచెం బ్యాడ్గా ఏం లేదులేండి. ఒక పర్సన్ అయితే 2 వీడియోల కింద సేమ్ కమెంట్ రాశారనమాట. నీకుందని చెప్పి నువ్వు షో ఆఫ్ చేసుకుంటున్నావు, మాకు లేదని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నావు అని. మీరు ఆ 2 వీడియోలు క్లియర్గా చూడండి. నేను ఎక్కడా కూడా నాకు ఉందని చూపించుకోలేదు, మీరు తీసుకోమని చెప్పి నేను కంపల్ చేయలేదు. సో నార్మల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నేను ఇది తీసుకున్నాను, ఇంత పడింది, ఇలా ఉంది ఈ వస్తువు అని చెప్పి, అంతే. ఇప్పుడు మనకు తెలిసిన విషయాన్ని చెప్పడంలో తప్పేం లేదు కదండి. అట్లీస్ట్ 10 మందికి చెప్పినా దాంట్లో ఒకరికి ఇద్దరికన్నా యూజ్ అవుతుందంటే బెటరే కదా. నేను ఒక వస్తువు కొంటున్నాను అంటే 10 మందిని అడిగేసే కొంటాను ఖచ్చితంగా. నా అంతటా నేను వెళ్ళి వెంటనే కొనేసుకోను. పైగా అది యూస్ఫుల్ థింగ్ కాబట్టి నేను అస్సలు తొందరపడి చేయను. కాబట్టి నేను కొనుక్కున్నాను అంటే అట్లీస్ట్ ఒక ఇద్దరికన్నా యూజ్ అవుతుందని చెప్పే పెడతాను కదా. సో దానికోసం అని చెప్పి వాళ్ళంతా కష్టపడి కమెంట్ రాశారు. నేను అస్సలు రెస్పాండ్ అవ్వకూడదు అనుకున్నా. పెట్టిన 2 నిమిషాలకి ఆ కమెంట్ని డిలీట్ చేశాను. పైగా నాకు ఈరోజు మధ్యాహ్నమే ఆ మెసేజ్ అయితే వచ్చింది. ఏం చేస్తాం, స్టార్టింగ్లోనే ఇలాంటి వాళ్ళని కట్ చేయకపోతే మళ్ళీ పోను ఇంకా పెరిగిపోతారు, అందుకని చెప్పి రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది.